ఊరికి మళ్ళా కరువు వస్తుందేమో అని భయపడుతున్నారు పక్క. కాబట్టి ఎట్లా మనం పాలమూరును రిపేర్ చేసుకున్నామో తెలిస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్కి కొంత ఐడియా వస్తుందేమో అనే ఆలోచనతో చెప్పడం జరుగుతూ ఉన్నది. మిషన్ కాకతీయ మహబూబ్ నగర్ జిల్లాలో 859 చెరువులు, వనపర్తి జిల్లాలో 973 చెరువులు, నారాయణపేట జిల్లాలో 674 చెరువులు, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 354 చెరువులు, నాగర్ కర్నూలు జిల్లాలో 1563 జిల్లాలు, మొత్తంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 4423 చెరువులను పునరుద్ధరించుకుంటే వాటి కింద మనకు వచ్చినటువంటి ఆయకట్టు 3,50,708 ఎకరాలు. అంటే నేను ఇందాక చెప్పినట్టు 8 లక్షల ఎకరాలకు మహబూబ్నగర్లో మనం గత 10 ఏళ్లలో నీళ్ళు ఇచ్చుకుంటే అందులో పెద్ద పాత్ర 3.5 లక్షల ఎకరాల పై చిలుకు కేవలం చెరువుల ద్వారా నీళ్ళు ఇచ్చుకోగలిగినాం. అంతేకాదు అంతకుముందు తాగునీటికి కటకట ఉంటుండే. నేను తెలంగాణ ఉద్యమంలో మన నాగర్ కర్నూలు పట్టణానికి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా అక్క నీళ్ళు వచ్చి 4 రోజులైంది, నీళ్ళు వచ్చి 5 రోజులైంది అనే పరిస్థితి ఉండే. కానీ దాని నుంచి ఇవాళ వాటర్ టేబుల్ అంటే భూగర్భ జలాలు అద్భుతంగా పెంచుకున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో 7.5 మీటర్ల పై చిలుకు భూగర్భ జలాలను పెంచుకున్నాం. మిషన్ భగీరథతోని బెనిఫిట్ అయినటువంటి మొట్టమొదటి జిల్లా ఏదైనా ఉందా అంటే అది మహబూబ్ నగర్ జిల్లా. ఇవాళ 24 గంటలు నీళ్లు, ప్రతిరోజు నీళ్లు ప్రతి మున్సిపాలిటీ గ్రామం అని తేడా లేకుండా మహబూబ్ నగర్ జిల్లాలో వస్తుందంటే అది కేవలం కేసీఆర్ గారు తనకు తెలంగాణ ఆడబిడ్డల పట్లున్న మమకారాన్ని చూపించడానికి చేసినటువంటి కార్యక్రమం మిషన్ భగీరథ కార్యక్రమం. దానివల్ల అత్యధికంగా బెనిఫిట్ అయింది ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా. ఇవాళ అటువంటి జిల్లాలో మీరు చూస్తున్నారు అక్కడక్కడ సోషల్ మీడియాలో వీడియోలు కనబడుతున్నాయి. మళ్ళా పొలం ఎండిపోతున్నది, మళ్ళా యూరియా కోసం లైన్లు కట్టే పరిస్థితి వస్తున్నది. ఏవైతే ప్రాజెక్టులు ఫినిష్ కావాలనుకున్నామో కాకుండా ఉండేటటువంటి పరిస్థితి వస్తున్నది. మరి ఇవన్నీ చూస్తుంటే బాధ అవుతుంది, గుండె చెరువైతుంది. అందుకే ఇవాళ మాట్లాడుతున్నాం. మనం ఆనాడు అనుకున్నాం పాలమూరు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ చేసుకోవాలని. కేసీఆర్ గారు సక్సెస్ఫుల్లీ ఆ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి మిగతా 8 లక్షలలో మిగతా ఏదైతే ఉంటుందో సాగు ఆయకట్టంతా కూడా కల్వకుర్తి ద్వారా చాలా నియోజకవర్గాల్లో మనం నీళ్ళు ఇచ్చుకోవడం జరిగినాం. ఒక మన షాద్ నగర్ ఒక్కదానికే కొంత కల్వకుర్తి నుంచి నీళ్లు బెనిఫిట్ కాలే, కానీ మిగతా అన్నిటికీ కూడా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్తోని బెనిఫిట్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లనే ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉండేనో భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అన్నిటికన్నా ఎక్కువ ఒక 2 ప్రాజెక్టులు